ఫిట్నెస్ ట్రైనింగ్ ఒకప్పుడు ఇదేం ప్రొఫెషన్ అనుకునేవారు, కానీ ఇప్పుడు అదే వృత్తికి డిమాండ్ పెరుగుతోంది. ఫిట్నెస్ ఇండస్ట్రీ ట్రైనింగ్ పైన పట్టుంటే చాలు లక్షలు సంపాదించుకోవచ్చు. సిటీలోని కొందరు ట్రైనర్ల ఆదాయం ఐటీ ప్రొఫెషనల్స్ కంటే ఎక్కువ ఉంది. ఫిట్నెస్ ట్రైనర్లకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే సంస్థలు వచ్చాయి. దీంతో చాలా మంది ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజు రోజుకు ఫిట్నెస్ ట్రైనింగ్ కు డిమాండ్ పెరుగుతోంది. 2 ఏళ్లలో 100కు పైగా ఫిట్నెస్ సెంటర్లు సిటీలో ప్రారంభమయ్యాయి. హెల్త్ అండ్ ఫిట్నెస్ పై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో ఈ బిజినెస్ అభివృద్ధి చెందుతోంది. ఈ మల్టీ ఫిట్నెస్ సెంటర్ల కోసం కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు వ్యాపారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక్కో జిమ్ లో 10 నుంచి 20 మంది ట్రైనర్లు పనిచేస్తున్నారు. ట్రైనర్లకు వేల రూపాయల జీతంతో పాటు వచ్చే డబ్బులు పర్సెంటేజీలు కూడా ఇస్తున్నాయి ఫిట్నెస్ సెంటర్లు. ఫిట్నెస్ సెంటర్లో తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు ట్రైనర్లు. ఆసక్తి ఉన్నవారు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో శిక్షణ తీసుకుని ట్రైనర్లుగా మారుతున్నారు. ఇందులో ఐటీ జాబ్స్ ను వదులుకొని వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలిపారు. క్రీడాకారులతో పాటు ఆసక్తి ఉన్న వాళ్లు కూడా ఫిట్నెస్ ట్రైనర్లుగా చేస్తున్నారన్నారు ట్రైనర్స్. ట్రైనర్ అంటేనే ఒక డిసిప్లిన్ అన్నట్లు, ట్రైనర్ అంటేనే ఒక డెడికేషన్, ట్రైనర్ అంటేనే ఒక మోటివేషన్. సో ఓ ట్రైనర్కి మార్నింగ్ నుంచి ఈవెన్ మార్నింగ్ 5 o'clock తన డే స్టార్ట్ అవుతే నైట్ 10 వరకు కంటిన్యూస్గా వర్క్ చేయడం ఉంటుంది అన్నట్టు. పర్సనల్ ట్రైనింగ్ అంటే 1-on-1 ట్రైనింగ్ అన్నట్లు. ఒక ట్రైనర్ మీ పక్కనే ఉండడము, ఆ ట్రైనర్ మీ ఎవ్రీథింగ్ అంటే మీ క్యాలరీస్ కౌంట్ చేయడం, అంటే ఫుడ్ న్యూట్రిషన్ దగ్గర నుంచి వర్కౌట్స్ దగ్గర నుంచి మీ వెయిట్ లాస్ అయినా సరే, ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, మొత్తం ఒక ట్రైనర్ మీ పక్క నుండి చేయడానికి పర్సనల్ ట్రైనింగ్ అంటారు అన్నట్టు. సో దానికి ఎక్కువ పేయింగ్ ఉంటుంది అన్నట్టు. సిస్టమ్ ముందు కూర్చొని గంటల గంటలు పనిచేయటం కంటే నచ్చిన పనిని ఎంజాయ్ చేయటమే సంతోషంగా ఉందంటున్నారు ట్రైనర్లు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ క్లయింట్స్ కు సరైన శిక్షణ ఇస్తామన్నారు. సెలబ్రిటీలు పర్సనల్ ట్రైనర్లుగా పెట్టుకుని లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. యాక్చువల్లీ ఈ ఫిట్నెస్ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నేను దీనికంటే బిఫోర్ బ్యాంకింగ్ సెక్టర్లో చేశాను, నేను తర్వాత ఫైనాన్స్ సెక్టర్లో చేశాను. ఈ 2 చేసిన తర్వాత నేను పార్ట్ టైంలో నేను జాబ్ చేయకుండా ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తున్నప్పుడు సర్టెన్ నాలెడ్జ్ ఉండకపోతుండే, ట్రైనర్స్ ఉండేవాళ్ళు కానీ చెప్పేది నాకు అర్థం కాకపోతుండే. నేను జిమ్ ప్రాక్టీస్ చేయడం కోసం సర్టిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే అనాటమీ కావచ్చు, బయోమెకానిక్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా డీటెయిల్గా నాకు అర్థమైన తర్వాత ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావద్దు, ఎంతోమందికి నాలెడ్జ్ లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వచ్చి సర్వీస్ లెక్క ఉంటుంది, దీన్నే ప్రొఫెషన్ లెక్క తీసుకుందామని ఈ ఫీల్డ్కి వచ్చాను. ఫిట్నెస్ ట్రైనింగ్ ని ప్రొఫెషనల్ గా ఎంచుకునే వారి కోసం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పర్సనల్ ట్రైనర్, గ్రూప్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్షన్, హెల్త్ కోచ్, మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్, ఫిట్నెస్ న్యూట్రిషన్ వంటి కోర్సులను ఆఫ్లైన్, ఆన్లైన్ లో ఆఫర్ చేస్తున్నాయి. ఈ సర్టిఫికేట్ కోర్సులకు 25,000 నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. So when I first came here like 4-5 years ago, the fitness industry was way through the floor. You know, it was way behind. But since I've been here, and I'm not, saying this is all to do with me, but obviously working with the celebrities so they can inspire a movement. And we've certified a lot of trainers over here as well. And I've published books over here. I've published 3 books now, 1 graphic novel and 2 books specifically for the Indian community. And now with this gym facility and this academy. ఫిట్నెస్ ట్రైనర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. వీవీఐపీలు, సినిమా సెలబ్రిటీలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇందుకు గంటకు ₹1,000 ఛార్జ్ చేస్తున్నారు ట్రైనర్స్.